ప్లాట్ఫామ్ సోషల్ మీడియా గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది ఒక బూనా బేనా అన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది. సో దేశ రాజకీయాలను డిజిటల్ ప్లాట్ఫామ్ శాసిస్తుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లో తమిళనాడు ఎలక్షన్స్ తీసుకుంటే దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటే టీవీకే పార్టీ చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్ గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ అయిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎలక్షన్ లో టీవీకేకి ఒక ప్లస్ పాయింట్ గా మారింది సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అని చెప్పొచ్చు. యూత్ అందరినీ కూడా సోషల్ మీడియా త్రూ అట్రాక్ట్ చేశారు టీవీకే పార్టీ మెంబర్స్ అందరూ కూడా. సో అదే ఫార్ములాని ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ కూడా అప్లై చేస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది. మనం చూసాము అసలు ఇన్ని ఇయర్స్ ఈ ఆల్ దీస్ డేస్ ఇంత హిస్టరీలో ఏ రోజు కూడా సోషల్ మీడియా వేదికగా సెల్ఫీ వీడియో ఏ రోజు రికార్డ్ చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి జెన్సీ చేసిన ప్రొటెస్ట్ వల్ల ఆయన ఎటకేలకు అలాంటి ఒక పోర్ట్రేట్ వేలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఈ సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి గతంలో చాలా సార్లు కూడా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒక ఇండివిజువల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్ అన్న చర్చ ఓవైపు నడుస్తుంటే మరోవైపు ఇంకొక చర్చ మొదలైంది. అదేంటంటే సోషల్ మీడియా బూనా బేనా ఇదొక అస్త్రంగా అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నాయి. బట్ స్టిల్ ఇదొక ప్లస్ పాయింటా మైనస్ పాయింటా అన్న విధంగా కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు గెస్ట్ జాయిన్ అయ్యారు. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సుధాకర్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి, మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇంపార్టెన్స్ గురించి అందరికీ కూడా తెలిసిపోయిందని చెప్పొచ్చు. ఎవ్రీవన్ ఆర్ టాకింగ్ అబౌట్ సోషల్ మీడియా ఇంపార్టెన్స్. సో ఏంటి అసలు సోషల్ మీడియా ప్లస్ పాయింటా మైనస్ పాయింటా ఒక పొలిటికల్ పార్టీకి అని అడిగితే ఏం చెప్తారండి? హలో, నమస్తే అండి మీకు అందరికి. నేను టీడీపీ మాజీ అధికార ప్రతినిధి కంటే జర్నలిజంలో అనుభవం ఉన్న వ్యక్తిగా ఎక్కువ విశ్లేషిస్తానండి. నాకు 47 ఏళ్ల అనుభవం ఉందండి జర్నలిజంలో. నేను జర్నలిజం చదువుకున్నాను, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ని, కాలమిస్ట్ ని, జర్నలిజంలో పాఠాలు కూడా చెప్పిన వ్యక్తిగా చెప్తున్నాను. అలాగే సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో చెప్తాను. సోషల్ మీడియా కొంత ప్రభావితం కలిగిస్తుంది అన్న మాట వాస్తవమే, కానీ సోషల్ మీడియా శాసిస్తాదనేది అబద్ధం అని. మీకు ఎందుకు చెప్తానంటే, పాత రోజుల్లో అంటే మనం ఎప్పుడో పూర్వం చదువుకున్నప్పుడు ప్రేమ లేఖల్ని పావురాలతో పంపేవాడు. ఆ ప్రేమ లేఖ తన ప్రియుడు రాసిందో లేదా తన ప్రియురాలు రాసిందో అయితే ఆ పావురాన్ని తెచ్చిన లేఖను చూసి సంతోషపడతారు తప్ప ఎవడో రాసిన ప్రేమ లేఖలు 100 తెచ్చిస్తే వాళ్ళు సంతోషపడతారా? సోషల్ మీడియా సమాచార వేదికగా మారితే విలువ ఉంటుంది. తర్వాత మనం అందరూ ఒక భ్రమలో ఉన్నామండి. సమాచారం నిజమా అబద్ధమా తెలుసుకోలేని అమాయక స్థితిలో ప్రజలు లేరు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, గూగుల్ ఉంది. ఇప్పుడు ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ని, ఫేక్ ఇన్ఫర్మేషన్ ని ప్రచారం చేస్తే చూసేది వేరండి. మనం ఫేస్బుక్ లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వ్యూవర్షిప్ వేరు, విశ్వసనీయత వేరండి. పాలల్లో నీళ్లు కలిపి అమ్మచ్చు కానీ నీళ్ళల్లో పాలు కలిపి అమ్మే రోజులు ఇంకా రాలేదు. ఎస్టిఫికేషన్ అంటాం, ఒక పండు లేదా ఆ రుచి కలగడం కోసం కెమికల్స్ తో వాసన రుచి చూపొచ్చు, కానీ మామిడి పళ్ళ రుచి చూపించి నీళ్లు కలిపి ఇది మామిడి పళ్ళ రసం అని అమ్మడం అసాధ్యం. ఇప్పుడు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నానండి, సోషల్ మీడియా చాలా ప్రభావితం ఉంది. మీరు ఇందాక అంటూ తమిళనాడులో సోషల్ మీడియాతో గెలిచింది అనుకుంటాం అని అనుకుంటున్నారు. కాదండి, సోషల్ మీడియాతో ఎవరు గెలవలేదు. కాదండి సుధాకర్ గారు, ఒక్క రీజన్ వల్లనే గెలిచిందని ఎవరు పట్టుపట్టి చెప్పరు. వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్తున్నారు. అది అదే మేడం మీకు చెప్తా. అదే మనం అంటే మీకు చెప్తాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం ఈనాడు పేపర్ అని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది.
మరి 89లో ఎన్టీఆర్ గారు ఓడిపోయేటప్పుడు కూడా ఈనాడు ఉంది కదా, అప్పటికి కూడా అది అత్యధికమైన సర్క్యులేషన్ పేపర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంత పేపర్లు కూడా పెట్టుకున్నారు. సొంత పేపర్లు ప్రచారం చేసిన, సొంత ఛానల్ ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? లేదా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అందరికంటే అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. సోషల్ మీడియా కానీ లేదా అన్ని మీడియాలని ప్రభావితం సుధాకర్ గారు, చేయగలిగిన ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ క్యాంపెయినింగ్ గురించి మనం చూసాము. మీరు అన్నట్టుగా మీరు కూడా జర్నలిజం చేశారు, నేను కూడా జర్నలిజం చేశాను. సో మనకు కొన్ని ఎథిక్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అందులో భాగంగానే మనం చూసాం ట్రెడిషనల్ వే ఆఫ్ క్యాంపెయినింగ్ మనం చూసాము ఏ విధంగా ఉంటుందో. మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, జనాల్లోకి వెళ్తారు, క్యాంపెయినింగ్స్ ఉంటాయి. అండ్ అవన్నీ ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్స్ అయితే ఇప్పుడు న్యూ జనరేషన్ పరంగా కొన్ని కొత్త మెథడ్స్ వచ్చాయి. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా నుంచి అందరు నేతలు కూడా వాళ్ళు చేసిన ఈవెంట్స్ గురించి, మంచి మంచి పనుల గురించి వీళ్ళని ట్యాగ్ చేసుకొని ఒక రీలో పోస్ట్ గా పెట్టడం జరుగుతుంది. సో ఆ రీచ్ అనేది డైరెక్ట్ గా ఒక టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ వాళ్ళందరికి కూడా రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయిందని కూడా కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? అవును మేడం, మీరు చెప్పింది 100% నిజం. అంటే మీకు అది కూడా చెప్తాను. నేను 20 నుంచి 1920లో నేను ఒక విశ్లేషకుడుగా వీడియోలు చేసేవాడిని. అప్పుడు నాకు వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉండేది. అప్పటి నుంచి నాకు మానిటైజేషన్ ఉంది. నాకు నెలకు 40-50 వేలు డబ్బులు వచ్చేటప్పుడు అంటే నేను తర్వాత తెలుగుదేశంలో అధికార ప్రతినిధి అయిన తర్వాత వ్యూవర్షిప్ పడిపోయిందండి, డబ్బులు కూడా, ఇన్కమ్ కూడా పడిపోయింది. ఎందుకు అంటున్నానంటే విశ్వసనీయత దెబ్బతింటది. నేను విశ్లేషకుడిగా ఉన్నప్పుడు జనం ఓహో ఈయన చెప్పేది నిజమే, జర్నలిస్టు, సైకాలజిస్ట్. ఆ తర్వాత నేను ఎప్పుడైతే తెలుగుదేశం అయ్యానో వీడు భజన పరుడు, తెలుగుదేశం కోసం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎవరు చూస్తారు? నా క్రెడిబిలిటీ పోయిందని నేను చెప్తున్నాను. నేను స్వయంగా నాకు అప్పుడు ఇప్పుడు మీకు పేర్లు చెప్పండి, నన్ను అడుక్కుని నా ఫేస్బుక్ లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పొజిషన్ లో ఉన్నారు రాష్ట్రంలో. ఇప్పుడు నాకు ఆ వీడియోలు నేను చాలా కష్టం, లక్షల్లో వ్యూవర్షిప్ వచ్చేది. ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే నేను ఒక పార్టీకి అనుకూలంగా రాస్తున్నా. ఇందులో కూడా విశ్వసనీయత ఉంటే పక్కనోడు కూడా చూస్తాడు. అంటే మీరు సోషల్ మీడియా చాలా ప్రభావితమైన శక్తి అండి, నేనే కాదను. అంటే మనం అంటే మీరు జర్నలిస్ట్ అని మనం ఒకప్పుడు రాసేదానికి చాలా కష్టపడి రాసి డేటా కలెక్షన్ కావాలంటే ఎంతో కష్టపడి 2-3 రోజులు కష్టపడితే కానీ ఆర్టికల్ వచ్చేది కాదు. ఇప్పుడు గంటలో ఒక ఆర్టికల్ రాయగలుగుతున్నాం, ఏ డేటా కావాలో తెచ్చుకోగలం. ఇది చాలా గొప్ప అంశమే. అయితే రాజకీయ పార్టీలు పొల్యూట్ చేయాలనే భ్రమలో తప్పుడు సమాచారం, ఫేక్ వీడియోస్, డీప్ ఫేక్ చేయడము, ఆ ఫోటోలు పెట్టడం, ఇవన్నీ చేసి అప్రతిష్ట పాలవుతున్నారండి. ఇది అందరికీ ఇంకో సైడ్ అన్నమాట. మీరు చెప్తున్న వాదన ఏదైతే ఉందో ఫ్లిప్ సైడ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో సోషల్ మీడియా యూజ్ చేస్తే దానికి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ప్లస్ పాయింట్ గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. మైనస్ పాయింట్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అంతే కదండి సుధాకర్ గారు? మేడం, నేను ఒక్కోసారి అక్షర జ్ఞానం లేని వాడు కూడా ఏమనుకోకండి, అక్షరాలు వాడికి ఆంధ్రప్రదేశ్ కూడా సరిగా రాయలేడు, భోగాపురం కూడా సరిగా రాయలేడు, లేకపోతే విమానాశ్రయం కూడా రాయలేడు, ఎక్కడో వస్తుంటాడు. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నా ఏఐలో పంపిస్తారు పోస్టర్ చేయమని. ఏఐ తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే బాగా చేస్తారు, తెలుగులో తప్పులు వస్తాయి. ఆ తప్పులు ఉంది కూడా ఇతనికి తెలియదు, ఆయన పెట్టి ఆ ఊ అని చేస్తుంటారు. అంటే ఫేక్ చేసే వాళ్ళందరూ కూడా పతనం అవుతారండి. అంటే ఇప్పుడు మీరు చూస్తే మన ప్రధాని గారు కూడా సమాచారం పంపడం చాలా అవసరం అండి. ఇప్పుడు మొన్న ఒక రీసెంట్ గా చూసాం కదండి, ప్రధాని నరేంద్ర మోదీ యొక్క సోనం వాంగ్చుక్ కి సంబంధించి ఒక పోస్ట్ పెడితే అందులో సోనం జీ అని స్త్రీల మెన్షన్ చేయడం జరిగింది. అవునండి, అంటే మనం ఒక సమాచారాన్ని నిజమా అబద్ధమా అంచనా వేసుకునే ప్రజలు ఉన్నారండి. కేవలం మనం భ్రమలు కల్పిస్తే ఎండమావిలో నీళ్లు చూపించే ప్రయత్నం మాత్రం ఉంటుంది. ఎండమావిలో మనకు కనిపిస్తాయి, నీళ్లులాగా కనిపిస్తాయి, రోడ్డు మీద పోతుంటే ఎంత దూరం పోయినా నీళ్లు కనిపించవు. సోషల్ మీడియా నీళ్లు చూపించాలి కానీ ఎండమావిలో నీళ్లు చూపకూడదు.
పాలల్లో కొద్ది నీళ్ళు మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ఐ న్యూస్.